హైదరాబాద్ శివారు చర్లపల్లి గట్కేసరి రైల్వే ట్రాక్ పై 2 రోజుల క్రితం తల్లి ఇద్దరు పిల్లలు సూసైడ్ చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెల్లవారుజామున గూడ్స్ రైలు కింద పడి తల్లి బిడ్డలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాఘవేంద్ర నగర్ కాలనీకి చెందిన విజయారెడ్డి, చాతనరెడ్డి, విశాల్ రెడ్డిగా గుర్తించారు. విజయారెడ్డి సెల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. వీరి ఆత్మహత్యలు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఈ ఆత్మహత్యలకు ఒంటరితనమే ప్రధాన కారణమని పోలీసులు ప్రాథమిక అంచనాకి వచ్చారు. సురేందర్ రెడ్డి గారికి, విజయారెడ్డి గారికి 2007లో వివాహం జరిగింది. 4 ఏళ్ల క్రితం దుబాయ్లో సురేందర్ రెడ్డి గారికి ఉద్యోగం రావటం చేత ఆయన అక్కడికి వెళ్లారు. రాఘవేంద్ర నగర్ లో తల్లి పుష్పలత గారితో కలిసి విజయారెడ్డి గారు తన 2 పిల్లలతో ఉంటున్నారు. నైట్ షిఫ్ట్ కావడం చేత పిల్లలు 2 కూడా హాస్టల్లో ఉంచే చదివిస్తున్నారు. అయితే భార్యాభర్తల మధ్య దూరం ఆమెలో నేను ఒంటరిని అనే భావనని పెంచింది. గత 15 రోజుల నుంచి కూడా విజయారెడ్డి గారిని తాను ఒంటరిని అనే ఆలోచన బాగా కుంగతీసిందంట. ఇదే విషయాన్ని విజయారెడ్డి గారు బంధువులు, స్నేహితుల దగ్గర పంచుకొని కూడా చాలా బాధపడిందంట. విజయారెడ్డి గారు కారులో హాస్టల్స్ దగ్గరికి వెళ్లి తన 2 పిల్లలను ఎక్కించుకొని చర్లపల్లి రైల్వే స్టేషన్ కి వచ్చి ఆ రైల్వే స్టేషన్ లో ఉన్న పార్కింగ్ ప్లేస్ లో కార్ ని పార్కింగ్ చేసింది. పార్కింగ్ స్లిప్ వెనక తనకింకా జీవించాలని లేదు, తను చనిపోతే తన 2 పిల్లలు కూడా ఒంటరి వారు అవుతారని, అందుకోసమే వాళ్ళని కూడా తనతో పాటు తీసుకొని వెళ్తున్నట్టుగా సూసైడ్ నోట్ లో రాసి కారులోనే వదిలేశారు. ఇదే సూసైడ్ నోట్ ను తన ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ లో కూడా ఉంచినట్టుగా తెలుస్తుంది. విజయారెడ్డి గారు చివరగా ఫోన్ లో ఎవరితో మాట్లాడింది, ఎవరితో చాటింగ్ చేసింది అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కుటుంబ విభేదాలు, ఆస్తి గొడవలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు.